శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. మన ఫ్లాష్ బ్యాక్ లో ఎవరు ఏంటి అనేది ఇంట్రడక్షన్ ఇస్తాం. అవునవును, ఖచ్చితంగా వాళ్ళు పలానా వ్యక్తులు ఇది అని. కానీ ఈ ఎపిసోడ్ స్పెషల్ ఏంటో తెలుసా? ఆడియన్స్ మీరు నాకు రివీల్ చేయాలి ఎవరు ఆ పర్సన్ ఎవరు అనేది రివీల్ చేయాలి. నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ మనకంటే తెలివైన వాళ్ళు సార్. అందుకని ఎందుకంటే వాళ్ళు బాగా చెప్పేస్తున్నారు. మనకంటే మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళు చెప్తున్నారు. కరెక్టే. ఇప్పుడు ఆడియన్స్ కే ఇప్పుడు మీరు చెప్పబోయే ఆ నటీమణి ఎవరనేది కామెంట్ రూపంలో వాళ్ళు చెప్తారండి. చెప్తారని నమ్మకం నాకుంది. నాకు 2 లైన్లు ఏదో ఇచ్చారు. ఆ 2 లైన్లు చెప్తా. ఆవిడ వచ్చేసి ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేసి పెద్ద కన్సర్న్ లో బ్యానర్స్ లో వర్క్ చేశారు. ఆవిడ చేశారు. నెక్స్ట్ పెద్ద హీరోతో వర్క్ చేశారు. నెక్స్ట్ ఎండ్ లైఫ్ మాత్రం చాలా దారుణమైన, మహాదారుణం. అంటే జీవితం అసలు అంటే దయనీయమైన స్థితిలో మరణించారు. దయనీయమైన స్థితిలో. సో మొత్తాన్ని సెకండ్ ఎపిసోడ్ దాకా రివీల్ చేయరు. పేరు ఆడియన్స్ తెలుసుకుంటారండి. ఓకే సార్, వాళ్ళకి తెలుసండి, మనకంటే తెలియని వాళ్ళు. సో సస్పెన్స్ ఎపిసోడ్ ఇది. సస్పెన్స్ ఎపిసోడ్ ఒక విధంగా సస్పెన్స్ కాదు, కానీ ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటేనే మనకి బాగుంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ జీవితాలు ఒక్కొక్క విధంగా మలుపు తిరుగుతున్నాయి. వాళ్ళు అంటే బాగా బతికి ఏమండి, కొంతమందికి అంటే అదృష్టం అంటారు, కొంతమంది టాలెంట్ ఉన్న అదృష్టం లేక సినిమాలు రాలేదంటారు. ఈవిడ సూపర్ హిట్లు ఇచ్చిన తర్వాత కూడా సినిమాలు రాని నటీమణి ఈవిడ. సరే, అది వదిలేద్దాం, అది తర్వాత చెబుదాం. ఏమండి, సూపర్ డూపర్ హిట్ లో నటించిన నటీమణి ఈవిడ. ఇప్పుడు సినిమాలు చెబితే అర్థమైపోయింది. సినిమా చెప్పనగా ఇది హైదరాబాద్. 1969 తర్వాత 70 ప్రాంతంలో 69 నుంచి జయాంధ్ర ఉద్యమం ఉందనుకుంటా ఆ రోజుని. అప్పట్లో 51 కాదు జయాంధ్ర 68 నుంచి దాదాపుగా జయాంధ్ర ఉద్యమాలు ఇవన్నీ హైదరాబాద్ లో కొంతకాలం అట్టుడుకుపోయింది. ఏమండి, అట్టుడుకుపోయిన తర్వాత అదే హైదరాబాద్ లో అల్లర్లన్నీ మామూలేనండి. ఉద్యమాలు మామూలే, ఇది మామూలే. కానీ బతుకు బండి రిక్షా లాగేవాడికి మాత్రం ఎప్పుడూ తప్పదు, జీవన పోరాటం తప్పదు. హైదరాబాద్లో ఎన్ని అల్లర్లు జరిగినా, ఎన్ని ఉద్యమాలు జరిగినా కూడా బతుకు పోరాటం తప్పదు. అట్లాగా ఒక హైదరాబాద్లో కాచిగూడలో ఒక థియేటర్ నిర్మాణం జరుగుతుంది. భారత్ థియేటర్ అనే నిర్మాణం జరుగుతుంది. అంటే ఇంకా మొదలు పెట్టలే, అది థియేటర్ స్థలం అని ఫిక్స్ చేశారు అంతే. ఆ స్థలం పక్కనే ఒక రేకుల షెడ్ ఉంది. ఆ రేకుల షెడ్లు అంటే దాదాపుగా ఒక 30-40 గజాల ఏరియాలో రేకుల షెడ్ ఉంది. ఆ రేకుల షెడ్ లోపల ఒక చిన్న కుక్కి మంచం లాంటిది, ఒక పాత మంచం లాంటిది ఒకటి ఉంటుంది. దాంట్లో ఒక ముసలావిడ పడుకుని ఉంది. ముసలావిడ అంటే ఎక్కువ ముసలితనం, వయసు ఎక్కువ లేదు, కానీ ముసలితనం ఎక్కువ కనిపిస్తుంది. కారణం ఏంటంటే తిండి లేక, ఎవ్వరూ ఆనవాళ్ళు పట్టలేని పరిస్థితి ఆవిడది. ఫలానా ఆవిడని ఆనవాళ్ళు పట్టలేరు ఎవరు. వస్తూ ఉంటుంది, 2 సార్లు బయటకు వస్తుంది ఆవిడ జీవన విధానం ఎలాగంటే, ఆవిడకి ఎవరో లేరు, ఒక్క ఆవిడే ఉంది. ఒక రేకుల షెడ్ కింద ఆ మంచం మీద, అది కూడా ఆ మంచం కూడా కొంచెం అణిగిపోయి ఉంది. ఆ కూర్చుని లేవాలంటే కూడా కొంచెం కష్టం. ఆవిడకి దాదాపుగా 52-53 ఏళ్ళు ఉంటాయి. ముసలితనం బాగా అంటే ఆవిడ పోషణ లేక, తిండి సరిగ్గా లేక, ఎవరిని అడగలేని పరిస్థితులు ఆవిడ అలా బాధపడుతూ అక్కడే కాపురం ఉంది. ఆవిడకి అది తప్ప ఆధారం లేదు. ఏమండి, కొన్నాళ్ళ క్రితం ఆవిడ షిఫ్ట్ అయిన ఆవిడని చెప్తారంతే. పక్క వాళ్ళు ఏం చెప్తారంటే, కొన్నాళ్ళ క్రితం ఆవిడ వచ్చింది, ఎవరి దగ్గర జోలికి రాదండి, ఎవరింటికి రాదు ఆవిడ బతికేదో ఆవిడ బతుకుతుంది. మరి బ్రతుకుతారు ఎట్లాగా, ఎవరో లేరంటున్నారు అని అడిగితే, ఆ పక్కనే ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం అంటే పొద్దున సాయంత్రం 2 పూట్ల ప్రసాదం పెడతారు అక్కడ. ఓన్లీ ఆ ప్రసాదమే ఆధారం ఆవిడకి. ఆవిడే నటే ఉంటుందిలే.
అదే ఆ, ఆవిడకి ఆ ప్రసాదమే ఆధారం. ఉమ్. పొద్దున మార్నింగ్ వెళ్తారు ఆవిడ. కానీ బాగా బతికినావా? బాగా కాదు, టాప్ లెవెల్లో, టాప్ లెవెల్లో మనం ఊహించిన లెవెల్లో బతికిన ఆవిడ. ఏమండి ఆవిడ పేరు తెలియట్లేదు కానీ ఇంట్రెస్టింగ్ చెబుతున్నారు. ఆవిడ వచ్చిన తర్వాత సో గుడి ప్రసాదం ఫైనల్ అయింది ఆవిడకి. ఫైనల్ కాదు, అదే అదే ఆధారం. అంటే ఆత్మాభిమానం ఎక్కువ ఆవిడకి అని ఇప్పుడు దీనికి బట్టి అర్థం అవుతుంది ఆవిడకి. ఓకే. అందరూ చెప్పుకుంటారు ఆవిడ మా ఇంటికి వచ్చి అడగదు, మమ్మల్ని అడగరు, పలకరించరు, ఆవిడ పాటికి ఆవిడే ఉంటారు, ఈ ఇది నాకు కావాలని ఎప్పుడు అడిగిన పాపాన పోలేదని చెప్పుకుంటారు ఆవిడ గురించి. అంత ఆత్మాభిమానం ఎక్కువ అనుకుంటాను అనుకుంటాను. ఓకే. అంటే ఎవరికి తెలియదు అది, ఆత్మాభిమానం ఎక్కువ అనుకుంటాను. ఆవిడ బాగా బతికిన ఆవిడలాగానే ఉన్నారు. ఆవిడ మాటలు చూస్తుంటే మాటలు కూడా ఎక్కువ మాట్లాడరంట ఆవిడ. బాగా బతికిన ఆవిడ, బాగా రిచ్గా బతికిన ఆవిడని చెప్పుకుంటారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు. మరి వాళ్ళ ఇంటికి ఎవరికి రాదు, ఆ ఇల్లు దాటి గడప దాటి గుమ్మం దాటి రాదు. ఎంత దగ్గు వచ్చినా ఇది వచ్చినా ఆవిడ ఒక కూజాలో నీళ్లు, ఆ మంచం, ఒక 2 పాత చీరలు, అంతేనండి. ఏమండి ఇలాంటి పరిస్థితుల్లో పొద్దున్నే గుడికి వెళ్తారు. గుడికి వెళ్తే పూజారి గారికి అలవాటు అయిపోయింది ఇక ఈవిడ వస్తే ఆవిడ ప్రసాదం ఎవరు ఎంతమందికి పెట్టినా కూడా ఆవిడకి మాత్రం అలా ఆకులో తీసి పక్కన పెట్టేస్తారు ఆవిడ. సో రెగ్యులర్గా ఈవిడ దాని మీద ఆధారపడుతుంది అని ఆవిడ పూజారి గారికి అర్థమైపోయింది. సో ఇది లేకపోతే ఆవిడ కడుపు మార్చుకుని తింటుంది తప్ప ఎవరిని అడగదని చెప్పేసి కూడా పూజారి గారికి అర్థమైపోయింది. సో పూజారి గారు అతి శ్రద్ధగా వహించి ఆవిడకే ప్రసాదం ఆవిడ తీసిన తర్వాత, భగవంతుడు తీస్తారు చూసారా, అది ప్రసాదం ముందు తీసిన తర్వాత పెడతారు చూసారా, అలాగా ఈవిడికి ఒక పక్కన పెడతారు ఆవిడ. ఓకే. పూజారి గారు అంటే ఆవిడ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎంచేతంటే మానవత్వం దృష్టిలో. అంటే ఆవిడ పూజారి గారిని కూడా ఏమి అడగదు, ఎవరిని ఏమి అడగదు, నాకు ఆ పెట్టనని. ఆ లైన్లో ఒకసారి నుంచున్న తర్వాత రోజు వస్తుంటోటి ఓహో ఈవిడికి ఇదే ఆధారం ఏమో అని పూజారి గారు వేయించారు తప్ప అని తెలియదు. ఈవిడ చెప్పలే. వాళ్ళు గుర్తుపట్టట్లేదా ఈవిడ హీరోయిన్? గుర్తుపట్ల అదే కదా వచ్చింది, అదే. ఓకే. ఓకే. గుర్తుపడితే వేరే విధంగా ఉండేది. రైట్. ఎప్పుడు గుర్తుపట్టారో చెప్తాను. ఏమండి అది కూడా ఇదే. గుర్తుపట్టలేదు. గుర్తుపట్టుంటే అసలు నెత్తి మీద పెట్టుకుని వాళ్ళు కూడా మనలాగా సస్పెన్సే. ఇప్పుడు సస్పెన్స్ ఎలా పెట్టారో వాళ్ళు కూడా గుర్తుపట్టుంటే అసలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఒక చైర్లో కూర్చోబెట్టి సింహాసనం మీద పోషించేవాళ్ళు. ఆ పేరుకి అంతటి మహా ఇది. ఇప్పుడు సావిత్రి గారు తెలిసారు కాబట్టి ఇది అయిపోయింది. ఆవిడ తెలిసి తెలియని ఇదిలో ఉంది. తెలిసి చాలా మంది తెలుసు కానీ తెలియని స్థితిలో పడుంది ఆవిడ పర్సనాలిటీ. ఇప్పుడు అలా చిక్కిపోయి బాగా ఇదైపోయింది. బాగా బతికిన ఆవిడ. అందుకనే బయటకు వచ్చి కూడా ఎవరిని పలకరించదు, ఎవరిని ఎలగలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం. అంతే అనుకున్నారు. పాపం ఎంత ఇదిగా ఉంటారు ఆవిడ. పాపం ఎవరిని ఇబ్బంది పెట్టదు ఆవిడ పాటికి ఏదో ఆవిడ పడుకుంటారు ఆవిడ. ఆ పక్కన ఏదో పంపు ఉంటే, వీధి పంపు ఉంటే ఆ నీళ్లు పట్టుకుని వచ్చి కూర్చుని ఇచ్చేసుకోవడం అంతే. ఎవరితో మాట్లాడరు. ఏంటమ్మా అంటే ఏం లేదండి, బాగానే ఉంది, ఎవరన్నా ఉన్నారమ్మంటే వస్తారమ్మా, ఎప్పుడో వస్తారని చెప్పే తప్ప ఇంక విషయాలు ఏవి రివీల్ చేసేది కాదు. ఇక పూజారి గారికి అలవాటు అయిపోయింది. పొద్దున సాయంత్రం ఇలాగ కాలం గడుపుతుంది. ఆవిడకి ఏమన్నా ఒంట్లో బాగోలేకపోయినా ఇది పోయినా ఎవరు కూడా చూసే దిక్కు దివాణం లేరు ఎవరు కూడా. అట్లాంటి దుస్థితిలో ఆ రేకుల షెడ్లో పడుంది ఆవిడ. ఈ కొంతకాలం తర్వాత పక్కన థియేటర్ కట్టడం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దాదాపుగా 78, 79 బిగినింగ్లో ఒక థియేటర్, భారత్ థియేటర్ అనే థియేటర్ స్టార్ట్ చేశారు. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత తను హద్దులు వేస్తారు కదా, హద్దులు వేసిన తర్వాత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఒక లెవెల్కి వచ్చేసింది. లెవెల్కి వచ్చిన తర్వాత ఈ ఎడ్జ్ ఏంటంటే ఈవిడ షెడ్డే, సరిహద్దు, థియేటర్ సరిహద్దు పక్కన ఈవిడ హెద్దే. దాని పక్కన ఇంత ఎత్తున గోడ కట్టేశారు. ప్రహరీ గోడ కట్టేస్తారు కదా మరి ముందు. వించేదంటే థియేటర్కి ముందు సెక్యూరిటీ కావాలి కదండి. ఏది భారత్ థియేటర్? అది భారత్ థియేటర్ ఏమండి హైట్గా గోడ కట్టేశారు. గోడ కట్టేసిన తర్వాత ఇక రోజు ఈ కార్యక్రమం ఏంటో పొద్దున గుడి, ఇంటికి రావటం, ఇంట్లోనే తింటుంది, మళ్ళీ బయట కూడా తినరండి ఆవిడ. అది కూడా ఉంది. మళ్ళీ ఆ డీసెన్సీ మెయింటైన్ చేసేది ఆవిడ. రావటం, ఇంట్లో కూర్చుంటాం, ఆ మంచం మీద తింటాం, అక్కడ మంచినీళ్ళు తాగటం, పడుకోవటం అంతే. ఏమండి
ఇది సాయంత్రం కూడా వెళ్ళేది. సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు వెళ్తారు కదండి, మళ్ళీ తీసుకొచ్చి రావటం. ఇది 2 పూట్ల నిత్యకృత్యం. అదే ఇది ఆ దేవాలయానికి వెళ్ళి అదే ఆధారం. కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఇది. ఏం చేద్దంటే ప్రసాదం లేకపోయినా సరే ఏదో ఒకటి క్రియేట్ చేసి మాత్రం పూజారి గారు ఇచ్చేవారు. ఆవిడ సంవత్సరాల తరబడి తిన్నది, సంవత్సరాల తరబడి. ఇంకా అదే ఆధారం. కొంతకాలం ఏమో ఆవిడ ఓన్ మనీ, ఐ మీన్ వాడు ఉన్నంత వరకు తిన్నారండి. ఆ తర్వాత ఆధారం లేనప్పుడు గుడి మీద ఆధారపడ్డారు. కొంతకాలం ఉన్నప్పుడు బాగానే వచ్చారు ఆవిడ. వచ్చినప్పుడు ఇక ఆధారం లేదు ఆవిడకి. ఆధారం లేకపోయేటప్పటికి ఇది అంత ఆనవాళ్ళు పట్టలేని స్థితిలో ఉన్నారంటే దాన్ని బట్టి ఆలోచించుకోండి ఎంత డల్ అయిపోయారు ఆవిడ. ఏమండి అయిన తర్వాత 79లో ఒక తుఫాన్ వచ్చిందండి. 79లో తుఫాన్ వచ్చింది. మొట్టమొదటి వర్షం వస్తే బయటకు రాలేదు ఆవిడ. మామూలు చినుకులైతే కొంచెం ముసుగు కప్పుకుని వెళ్ళి గుళ్ళో ప్రసాదం తెచ్చుకునేది. ఆ రెండో రోజు నుంచి, మొట్టమొదటి రోజు వెళ్ళిందండి ఆవిడ. వెళ్ళిన తర్వాత రెండో రోజు భారీ వర్షం వచ్చింది, రాలేదు. పూజారి గారు ఎదురు చూశాడు, రాలేదు. ఒరే ఎవరైనా కుర్రండి షెడ్లో ఆవిడ ఉందేమో చూసిరండి, ప్రసాదం ఇచ్చారంటే అంటే ఎవరు మాట వినల. వర్షం అమ్మో మేము వెళ్ళం అని కుర్రాళ్ళు పూజారి గారు మాట కూడా వినల. అంటే ఎవరు వెళ్తారో అంత బోరును వర్షం కురుస్తుంది. అయితే పూజారి గారు కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఆయన వెళ్ళిపోయారు. ఆ గుడి పక్కనే ఏదో ఆయనకి ఇల్లు అనుకుంటాను, అది ఆ మకాం అక్కడే ఉందనుకుంటాను. అందుకని ఆయన కూడా ఏమి చేయలేని పరిస్థితులు వస్తారో ఎదురు చూశారు. అలాగా అయిపోయిన తర్వాత రోజు ఇక వర్షం తగ్గల మర్నాడు ఉరుములు మెరుపులు పిడుగులతోటి భారీ వర్షం, తుఫాన్ అంటే ఇక జైజాంటిక్ ఇది వచ్చేసింది. వర్షంలో పిడుగులతోటి వచ్చేసేటప్పటికి ఆ గోడ పడిపోయింది, కన్స్ట్రక్ట్ చేసిన గోడ. ఇది థియేటర్ గోడ ఈ షెడ్ మీద పడి, ఆ షెడ్ రేకులన్నీ కూడా ఈ మంచం మీద పడుకుంది కదా ఈవిడ, ఆ మంచం మీద పడిపోయి శిథిలాలు, ఆ బండలన్నీ దాని మీద పడిపోయింది. ఆవిడ అరవటానికి కూడా ఓపిక లేదు, ఎవరు లేదు. వర్షం తగ్గల, ఎవరు బయటకు రాలా, బయటకు ఎవరికి తెలీదు. ఆ వెళ్తుంది ఉరుములు మెరుపుల్లో ఈ బండలు పడిన సౌండ్ కూడా, ఈ గోడ ఇంతంత బండలు పడతాయి, కన్స్ట్రక్ట్ ఉంటుంది కదా ఏమండి, ఆ పడిపోయినప్పుడు ఎలా ఊడిపోతుంది, అలాగా ఇంతంత బండలు ఊడిపోయి అలా పడిపోయేటప్పుడు ఎలా పడుకున్నారు కదా ఆవిడ, అలా పడిపోయినాడు, చచ్చిపోయారు. తర్వాత ఇంకా చావలేదు. ఏమండి వచ్చిన తర్వాత అలాగా బండలు పడిపోయి అలా ఉండిపోయిన తర్వాత మర్నాడు తెలుసుకుని వచ్చారు. చూసి షెడ్ పడిపోయింది కదా, షెడ్ సహాయక బృందాలంతా వాళ్ళు వచ్చారు, పోలీసులు వచ్చేటప్పుడు బండలు పడి ఉన్నాయి. ఆ బండలన్నీ తీశారు. అక్కడ ముసలం ఉంది. ఆ ముసలం ఉంటే ఆవిడ తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంటే, సహాయ బృందాలు ఉంటాయండి, ఇది ఉంటాయి కదా. వచ్చిన తర్వాత తీసుకెళ్తే ఆ దారిలోనే ఆవిడ చనిపోయింది. అంటే ఆవిడ అరవటానికి కూడా ఓపిక లేని పరిస్థితిలో ఆవిడ చనిపోయింది, బండలు పడిపోయి. ఆ శిథిలాల కింద ఉండిపోయింది. ఇప్పుడు మనం ఉంటాం ఒక పక్కన, ఒకసారి మనం ఎక్కడ ఇవి కూడా ఆవిడ మీద పడలా, పక్కన ఎక్కడో మొత్తం కాదు ఆవిడ మీదే పడ్డాయా? పక్కన కాదు, గోడ షెడ్ మీద పడితే, షెడ్ సెంటర్ లో పడితే, ఆ షెడ్ సెంటర్ లోంచి ఇలా పడిపోయింది. ఆ బండ్లన్నీ కూడా దాని మీద పడిపోయింది రేకులతో పాటు. అంటే ఊపిరి అప్పుడు కూడా ఉండడానికి కారణం ఏంటంటే కొంచెం ఏదో స్పేస్ ఉంది, అది లేకపోతే ఊపిరి ఏమండి అది కూడా లేదు. అది ఎండ అదే అయిపోయింది. ఎప్పుడు తీసుకెళ్లేటప్పుడే తెలిసిపోయింది ఆవిడ అలా వెళ్ళిపోయింది, బ్లడ్ మొత్తం ఇదంతా. ఏమండి వచ్చేటప్పటికి అందరూ జాలిపడ్డారు, అయ్యయ్యో పాపం ఒకళ్ళ జోలికి వచ్చేది కాదే, ఒకళ్ళు ఇది కదే అని చెప్పేసి. అప్పుడు ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే మార్చిలో పెట్టేశారు. అక్కడ మార్చిలో పెట్టేసిన తర్వాత పోలీసులు వచ్చి వీడు వేరే బాడీ చేయటని చూడటానికి వస్తే ఒక ట్రంక్ పెట్టి ఉంది, ఒక పెట్టి బాక్స్ తెరిచి చూశారు. చూస్తే కొన్ని ఫోటోలు, ఒక పుస్తకం ఉంది. ఆవిడ మొత్తం ఆవిడ చరిత్ర అంతా ఆ పుస్తకంలో ఉంది. నేను ఫలానా, నేను ఇది. ఆ ఫోటోలు చూశారు, షాక్. పెద్ద హీరోలు, పెద్ద గబుక్కు చూశారు. ఇదేంటిది, ఈవిడ ఎక్కడ ఉందేంటి ఈ ఫోటోల్లో, ఈవిడ దగ్గర ఉందేంటి అని గబుక్కును పరిగెత్తుకెళ్ళి మార్చి దగ్గరికి వెళ్ళారు. మార్చిలో చూశారు ఈ ఫోటోను, ఆవిడని చూశారు. అమ్మా, ఇన్నాళ్ళ నుంచి ఈవిడ ఇక్కడ ఉంది, అయ్యో ఇంత గొప్ప నటిమణ్ణి, ఇంత ఈవిడ్ని
మనం గుర్తించలేకపోయాం జనాలందరూ కూడా. అప్పుడు తెలిసిపోయింది ఇంత గుర్తించలేకపోయి ఇంత పెద్ద హీరోతోటి ఈ హీరోలతో చేసింది ఆవిడ. అబ్బబ్బబ్బబ్బబ్బా అని ఆ పుస్తకం చదివారు. ఆ పుస్తకంలో తన కథ అంతా ఉంది ఇలాగ. ఈ కథ రేపు చెప్తాను. ఓకే, అసలు ఆవిడ ఎవరు, ఎవడెవరు ఏమిటనేది ఆడియన్స్ ఈ లోపల తెలుసుకుంటారు. నాకు తెలిసి ఓకే చెప్తాను. అయితే చిన్న క్లూ ఇవ్వండి ఇప్పుడు ఆడియన్స్ కూడా. ఆవిడ ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారితో నటించారా? ఎన్టీఆర్ గారితో నటించారు. ఎన్టీఆర్ గారితో నటించారు. ఓకే, సూపర్ డూపర్ హిట్ 1957 56 56 లో. ఓకే, సూపర్ డూపర్ సూపర్ డూపర్ హిట్ సినిమా ఒకటి చెప్పండి. చెప్పరు, సినిమా పేరు చెప్పండి. చెప్తే తెలిసిపోయింది. ఓకే, రేపు చెప్తా. ఓకే, డన్.